రే జస్సు, నేను ఇందాక నుంచి నేను గమనిస్తున్నారా, కొంచెంసేపు చదువుకుంటున్నావు, కొంచెంసేపు ఆడుకుంటున్నావు. అసలు నీకు ఈ రెండు కాకుండా ఇంకేం వచ్చురా? పక్కన గేమ్స్లో చెస్ వచ్చు, క్రికెట్ వచ్చు, ఇంకేమొచ్చు? ఇంకా నాకు చాలా వచ్చు. ఒక శ్లోకం వచ్చు, ధర్మక్షేత్రే గురుక్షేత్రే సమవేతాయచ్వర. ఏమైందిరా? మర్చిపోయాక. ఎందుకు నేర్చుకోలేదు? నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ డాడీ ఏమో బిజీగా ఉంటారు, మమ్మీ ఏమో ఇంట్లో పనులు చూసుకుంటుంది. మరి ఇప్పుడు నువ్వు నేర్చుకుంటావా? నేను ఒక అడ్రస్ ఇస్తాను నీకు, ఓకేనా? సో చూసారు కదా, ఈ జనరేషన్ పిల్లలకి ఎన్నో నేర్చుకోవాలని ఉంటుంది, బట్ వాళ్ళకి సరైన గైడెన్స్ అయితే లేదు. సో నేనైతే ఒక మంచి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ అయితే సజెస్ట్ చేస్తాను. అదే సంస్కృతి విద్యాలయం అన్నమాట. సో శిరీష గారని ఈవిడ పిల్లలకి చాలా చక్కగా నేర్పిస్తున్నారు. వాళ్ళకి డైలీ స్లోగన్స్, హనుమాన్ చాలీసా, భగవద్గీత, మరెన్నో పిల్లలకి మంచిగా అర్థమయ్యేటట్టు అయితే నేర్పిస్తున్నారు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే కింద అయితే ఇచ్చేస్తాను. అండ్ వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి కొత్తగూడెం అయితే ఉందండి. మీరు కూడా సంస్కృతి విద్యాలయంలో జాయిన్ అవ్వండి.